ప్లీజ్ ఫాలో కొట్టుర్రి. అందరూ వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు ఫాలో చేస్తారు. డిఫరెన్షియల్ మటన్ కర్రీ చేస్తున్నాం. సో దాంట్లోకి ఇవన్నీ స్పైసెస్ వేస్తున్నాం. దీన్ని మ్యారినేట్ చేసాము. మ్యారినేషన్ అయిపోయింది. దాంట్లోకి ఈ రా స్పైసెస్, కొబ్బరి పొడి, జింజర్ గార్లిక్, ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని వేసేద్దాం. సింపుల్ ప్రాసెస్. నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాం. నెయ్యి వేస్తున్నాం. ఇంతకుముందు చేసిన పేస్ట్ డైరెక్ట్ దీంట్లో వేస్తున్నాం. ఇది అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసిన మటన్ వేసేసాం. వేసి కొన్ని నీళ్ళు పోసి ఇక ఒక గంటన్నర వదిలేసాం. మంచిగా కలుపుకొని కొన్ని హాట్ వాటర్ పోసేసి పెట్టేసినామంటే ఒక 1 అవర్ స్లో కుక్లా మస్తు అవుతుంది మటన్. మన మటన్ షోర్ అయ్యింది. దగ్గరికి కొత్తిమీర వేసి దింపుకుందాం. ఇక ముక్క ఇట్లా మంచిగా ఉడికింది. చూడు ఇంట్లో వేసిన నెయ్యి చూడు. గ్రేవీ ఎక్కువ వేసిన. రొట్టెలు గ్రేవీ నానబెట్టుకుని తింటే మజా ఉంటుంది. సేమ్ యూట్యూబ్లో ఒక అంకుల్ చెప్తాడు, అట్లనే చెప్పినాం, మజా ఉంటుంది. సూపర్. నెయ్యి ఎక్కువ పోసుకుంది నేను చూడు. నెయ్యిలో నానబెట్టిన రొట్టెని.